మిత్రులారా, ఇవాళ నేను మీకు ఒక వింత కథను చెప్పబోతున్నాను. ఒక నాగమాత కథ. ఒక అడవిలో ఒక ఇచ్చాదారి నాగిని ఉండేది. ఇచ్చాదారి నాగిని చాలా దయగలది, ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు 40 ఏళ్ల ఒక వ్యక్తి 18-19 ఏళ్ల ఒక అమ్మాయిని అడవిలోకి తీసుకువెళ్తాడు. అది ఎవరూ లేని ఒక చీకటి ప్రదేశం. చుట్టుపక్కల ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంగా కనిపిస్తుంది. నల్ల మబ్బులు ఎంత దట్టంగా ఉంటాయంటే వాటి వెనుక చందమామ కూడా కనిపించడు. అమ్మా లావణ్య, నన్ను ఏమని చెప్పమంటావు? మీ అత్తయ్యకు నువ్వంటే కొంచెం కూడా ఇష్టం లేదు. అందుకే నిన్ను నానా మాటలంటూ ఉంటుంది. తను నిన్ను ఏమైనా అంటుంటే నాకు బాధగా అనిపిస్తుంది. కానీ నేను ఏం చెయ్యాలి? తనని ఎదిరించి నేను అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. అంతకంటే మీరేం చేయగలరు? చిన్నప్పటి నుంచి పెంచి ఇంత దాన్ని చేశారు. ఇక నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మంచి దారిలో వెళ్ళగలిగితే పర్వాలేదు, లేదంటే లేదంటే నువ్వేం చేస్తావమ్మా? అది తెలుసుకుని మాత్రం మీరేం చేయగలరు మామయ్య? మీరింకేమీ చేయలేరు. నీకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి. మామయ్య, మీరింటికి వెళ్ళండి. పెద్ద వర్షం కురిసేలా ఉంది. మీరు నా గురించి కంగారు పడకండి. మీరు వెళ్ళండి మామయ్య. లావణ్య అడవిలోకి వెళ్ళిపోవడం తన మామ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతను తన ఇంటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి అక్కడ చాలా పెద్ద వర్షం మొదలవుతుంది. ఇక లావణ్య వర్షం నుంచి తప్పించుకోవడం కోసం ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉంటుంది. చాలా పెద్ద వర్షం పడుతోంది. వర్షం ఆగాక మళ్ళీ ముందుకు వెళ్ళడం మొదలు పెట్టాలి. అంతవరకు ఇక్కడే ఉంటాను. నాకు చాలా చలిగా ఉంది. భగవంతుడా, నాకు వణుకొస్తోంది. ఒకటి మాత్రం నిజం, అమ్మా నాన్న లేని వాళ్ళకి ఎవ్వరూ లేనట్టే. వర్షం కారణంగా లావణ్యకు చాలా చలిగా ఉంటుంది. తను వణకడం మొదలు పెడుతుంది. అక్కడ లావణ్య ఏడుపు శబ్దం ఇచ్చాదారి నాగినికి వినిపిస్తుంది. ఇంత పెద్ద తుఫానులో రాత్రివేళ ఎవరు ఏడుస్తున్నారు? నేను వెళ్ళి చూడాల్సిందే. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ ఎందుకు ఏడుస్తోంది? తెలుసుకొని తీరాలి. నన్ను సర్పం రూపంలో చూసి ఆ అమ్మాయి భయపడిపోతుందేమో. నేను తన ముందుకి ఒక తల్లి రూపంలో వెళ్తాను. తన తల్లిగా వెళ్తాను. ఏంటమ్మా, నువ్వు ఈ అడవిలో ఎందుకు ఏడుస్తూ నిలబడ్డావు? నేను ఒక అనాథను. చిన్నతనంలోనే మా అమ్మ నాన్నలు చనిపోయారు. నేను మా మావయ్య ఇంట్లో పెరిగాను. ఇన్ని రోజులు నేను మా మావయ్య ఇంట్లోనే ఉన్నాను. కానీ అత్తయ్య కారణంగా మావయ్య నన్ను ఇక్కడ వదిలి వెళ్లిపోయారు. వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకోవాలనుకోవడం లేదు. ఇవాళ నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నాకర్థమైంది తల్లి. నీకెటువంటి అభ్యంతరమూ లేకపోతే నువ్వు మా ఇంట్లో నా కూతురులాగా ఉండొచ్చు. నువ్వొస్తావా నాతో పాటు? తప్పకుండా వస్తాను. నేను నీతో పాటే ఉంటాను. నీ పేరేంటి తల్లి? నా పేరు లావణ్య. ఇవాటి నుంచి మీరు మా అమ్మ, నేను మీ కూతుర్ని. ఆ తర్వాత ఇచ్చాదారి నాగిని తన తల్లిగా మారి లావణ్యతో కలిసి ఉంటుంది. ఇక అప్పటి నుండి లావణ్య సుఖదుఖాలన్నిటిలో అన్నిటినీ తన ఇచ్చాదారి నాగినితోనే పంచుకుంటుంది. లావణ్య తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. అమ్మా లావణ్య, తినమ్మా. ఇప్పటికే ఆలస్యమయ్యింది. నువ్వు తిని పడుకుంటే నేను వెళ్ళొస్తాను. అమ్మా, నువ్వు ప్రతిరోజు భోజనం పెట్టి పడుకోపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? అది నాకు పనుంటుందమ్మా, చాలా పనుంటుంది. నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయమ్మా. ఇవాళ నేను తెలుసుకోవాలి, అమ్మా ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తోంది అని. నేను నిశ్చింతగా నిద్రపోతుంటే అమ్మా
రాత్రంతా కష్టపడుతూ ఉంటుంది. లేదు లేదు, నా సుఖం కోసం మా అమ్మ ఎప్పుడూ కష్టపడకూడదు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, నేనేం ఆలోచిస్తున్నానంటే నువ్వు నా కోసం ఎంతో కష్టపడుతున్నావు, కానీ నేను నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఇది నాకు అసలు నచ్చలేదమ్మా. నువ్వు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. నీ కన్నతల్లి ఉండుంటే తను నీతో పని చేయించేదా చెప్పు లావణ్య. రాత్రి వేళలో నువ్వు వెళ్ళకపోతే ఏమవుతుందమ్మా? లేదమ్మా, నేను రాత్రి వేళల్లోనే వెళ్ళాలి. నువ్వు తిను, ఆ తర్వాత నిన్ను పడుకోపెట్టి నేను నా పనికి వెళ్తాను. ఒకరోజు రాత్రి లావణ్య వాళ్ళమ్మ లావణ్యాన్ని పడుకోబెట్టి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. లావణ్య అంతవరకు నిద్రపోతున్నట్టు నాటకం ఆడుతుంది. ఇచ్చాదారి నాగిని ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత లావణ్య కూడా ఆమె వెనకాలే వెళ్తుంది. ఎక్కడికి వెళ్తోంది ఇంత భయంకరమైన అడవిలో? అమ్మ ఆగింది. అమ్మ అసలు ఏం చేస్తుందో చూస్తాను. ఏంటిది? అమ్మ సర్పంలా మారిపోయింది. అమ్మా, మా అమ్మ తను మా అమ్మ కాదా? అమ్మా నువ్వు మనిషివి కాదా? ఇక ఇదే మనకి ఆఖరి రోజమ్మా. నేను నీకు చెప్పాను కదా లావణ్య, రాత్రి వేళల్లో ఇంట్లోంచి బయటికి రాకూడదని. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు లావణ్య. ఇప్పుడు నువ్వు నన్ను చూసేశావు. అందుకే నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకెప్పుడు నువ్వు నేను కలుసుకోవడం కుదరదు. ఎందుకమ్మా? ఇదే మన భవిష్యవాణి లావణ్య. నా గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది లావణ్య, నీకు ఇంకా నాకు కూడా. అది నాకున్న శాపం లావణ్య. అది నాకు లభించిన ఒక శాపం. లేదు లేదు, నేను నిన్ను వదిలి వెళ్ళలేనమ్మా. నాకంటూ ఎవరూ లేరు. నేనలా చెయ్యలేనమ్మా. నేను నిన్ను వదిలి వెళ్ళలేనమ్మా. కాని తప్పదు లావణ్య. మనం ఇలాగే ఒకరినొకరం చూస్తూ ఉండిపోతే సూర్యోదయం కావడంతోనే శాపం కారణంగా నువ్వు ఇంకా నేను ఇద్దరమూ చనిపోతాము. నేను ఎప్పటికీ నీ మరణాన్ని తట్టుకోలేను లావణ్య. నీ కళ్ల ముందు నేను చనిపోతే అది నువ్వు చూసి తట్టుకోగలవా? లేదు, నేను తట్టుకోలేనమ్మా. సూర్యోదయం కావడానికి ఎక్కువ సమయం లేదు. నువ్విక్కడ్నుంచి మీ ఊరికి వెళ్ళిపో. వెళ్లే ముందు ఏ చెట్టు దగ్గరైతే మనం మొదటిసారి కలుసుకున్నామో అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకి కింది భాగంలో 3 సార్లు కొట్టు. అప్పుడు దాని తొర్రలో నుంచి బంగారు నాణాలు నిండి ఉన్న ఒక బిందె బయటికి వస్తుంది. అదంతా కూడా నీదే. నీ పెళ్లి కోసం ఈ నాగిని తల్లి నీకిచ్చే బహుమానమమ్మా. నాకవన్నీ ఏం వద్దమ్మా. నాకేమీ వద్దు, ఏమీ వద్దు. నాకు కేవలం మా అమ్మే కావాలి. నాకు నువ్వు కావాలమ్మా. లేదమ్మా, ఇకిప్పుడది సాధ్యం కాదు లావణ్య. ఆలస్యం అవుతోంది. సూర్యోదయం కాబోతోంది. మనిద్దరికీ అది మంచిది కాదు. నువ్వు ముందుకు వెళ్ళు, నేను కూడా ముందుకు వెళ్తాను. అమ్మా, అంటే ఇక నువ్వు నేను ఎప్పటికీ కలుసుకోవడం కుదరదా అమ్మా? ఎప్పటికీ కలుసుకోలేమా? ప్రతి మంగళవారం తూర్పు దిక్కున ఒక మూలన ఒక గిన్నెలో పాలు, అరటిపండు పెట్టు. నేను అక్కడికి వెళ్ళి తప్పకుండా వాటిని స్వీకరిస్తాను. ఇక నువ్వు బయలుదేరమ్మా. ఆకాశం ఎర్రబడుతోంది. ఇంకా ఇక్కడుండడం మంచిది కాదు. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. నీకే బాధ కలగదు. నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నీకు మంచి భర్త లభిస్తాడు. గొప్పింటి కోడలివవుతావు. ఇక నువ్వు బయలుదేరమ్మా. లావణ్య ఇంకా ఇచ్చాదారి నాగిని ఇద్దరూ వేరువేరు దారుల్లో ప్రయాణిస్తారు.
లావణ్య వెళ్తూ వెళ్తూ ఆ మర్రి చెట్టు వద్దకు చేరుకుంటుంది. ఇచ్చాదారి నాగిని చెప్పిన విధంగా తను చెట్టుకి 3 సార్లు కొడుతుంది. అలాగే నాగమాతకు నమస్కరిస్తుంది. అప్పుడు చెట్టు మధ్యలో ఒక దారి కనిపిస్తుంది. లావణ్యకి కుండ నిండా బంగారం దక్కుతుంది. బంగారు నాణాలతో నిండి ఉన్న ఆ కుండ దగ్గరకు చేరుకుంటుంది లావణ్య. ఉన్నట్టుండి ఏడవడం మొదలు పెడుతుంది. అమ్మా అమ్మా, ఇవాళ నువ్వు నాకు పూర్తిగా దూరం అయిపోయావమ్మా. జీవితంలో ఎక్కువగా దేని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదమ్మా. దానివల్లే ఇవాళ నిన్ను కోల్పోయానమ్మా. ఇక లావణ్య బంగారు నాణేలతో నిండిన కుండను తీసుకుని ఊరి వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అదంతా కూడా ఇచ్చాదారి నాగిని అయిన లావణ్య తల్లి తన రూపాన్ని మార్చుకుని చూస్తూనే ఉంటుంది. కాని లావణ్యకు ఆ విషయం అస్సలు తెలియదు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చాదారి నాగిని కూడా అడవిలోకి వెళ్ళిపోతుంది.